మనకి నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినటువంటి కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి సస్పెండ్ చేయడం జరిగింది కదా. అయితే మరి దీంట్లో భాగంగా మరి ఎమ్మెల్సీ కవిత గారు అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. అయితే మరి తను అంటుంది ఏంటంటే, నేను మరి అంతకుముందు చూసుకుంటే దాదాపు 5 నెలల పాటు జైల్లో ఉన్నాను. మరి జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నేను ఈ ప్రజా సమస్యల మీద నేను గలవెత్తాను. సో దీంట్లో భాగంగా చూసుకుంటే ఫస్ట్ టైం అసలు గురుకులాల సమస్యల మీద మొట్టమొదటిసారిగా నేను గలమెత్తాను. దాని తర్వాత చూసుకుంటే మరి బీసీలకి ఏదైతే అన్యాయం జరుగుతూ ఉందో అదే 42% రిజర్వేషన్లు కావాలని చెప్పేసి కూడా నేను పోరాటం చేశాను. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మరి మహిళలందరూ కూడా నెలకి 2,500 రూపాయలు, అదేవిధంగా బంగచారులపై రౌండ్ టేబుల్ పెట్టాను. సో మరి ఇవన్నీ కూడా అసలు మరి పార్టీకి ఎలా వ్యతిరేకం అవుతాయి, మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి మీరు ఎలాగ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు, సో దీని గురించి పార్టీ పెద్దలు దీని గురించి మరి మాట్లాడాలి అని చెప్పి మరి కవిత గారు అయితే దీని గురించి స్పందించడం జరిగిందనమాట.